హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డే ఎర్నర్. ఈ వీడియోలో నేను మీకు యుఎన్ఓ కాయిన్ అప్లికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు ప్రెజెంట్ రిజిస్టర్ అయ్యి కేవైసీ కంప్లీట్ చేస్తే 300 రూపీస్ వర్త్ బీటీసీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎవరినైనా రిఫర్ చేయగలిగితే 300 రూపీస్ వర్త్ బీటీసీ అనేది వస్తుందన్నమాట. ఇలా ఎర్న్ చేసిన బీటీసీని మనం సెల్ చేసి బ్యాంక్ విత్డ్రాల్ అయితే తీసుకోవచ్చు. పేమెంట్ అయితే పక్కా వస్తుంది. ఇది మనకి ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ యాప్ కాబట్టి మీరు కావాలనుకుంటే ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకుని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక తెలుగు డే ఎర్నర్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎటువంటి అప్డేట్స్ అలాగే వీడియోస్ చేసినా కానీ మీకు ఎక్కడి నుంచే తెలుస్తాయి అన్నమాట. అలాగే మీరు కనుక మన ఛానల్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ నేను మీకు ఎప్పటికప్పుడు కొత్త ఎయిర్ డ్రాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఎయిర్ డ్రాప్ వచ్చిన ప్రతిసారి మీరు పార్టిసిపేట్ చేసి ఎంతో కొంత టోకెన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. తెలుగు డే ఎర్నర్ ఛానల్ని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికోసం మీ దగ్గర పాన్ కార్డ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. సో రెండు ఉంటే సరిపోతుంది. మన కాయిన్ స్విచ్లో అలా అయితే కేవైసీ కంప్లీట్ చేసామో అదేవిధంగా కేవైసీ కంప్లీట్ చేసుకుని విత్డ్రా అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మీకు యుఎన్ఓ కాయిన్ అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చాను. సింపుల్గా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హోమ్ పేజ్లోనే సైన్ అప్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ విధంగా కనిపించకపోతే ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సైన్ అప్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీకు మెయిన్ ఆఫర్ వచ్చేసి 10th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో ఎవరైతే 31st అక్టోబర్ లోపు చూస్తున్నారో వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఒకవేళ ఈ ఆఫర్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. అంటే ఈ డేట్ ఏదైనా పొడిగిస్తే కనుక మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీరు 31st అక్టోబర్ లోపు మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు అందరూ ఫాలో అవ్వండి. ఓకే, సో అందరూ ట్రై చేసినట్లయితే మీకు 300 రూపీస్ వర్త్ బీటీసీ ఏదైతే ఉందో అది మీ అందరికీ వస్తుందన్నమాట. ఓకే, సో సింపుల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ బ్యానర్లోంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. కూపన్ కోడ్ ఇవ్వడం అవసరం లేదు. అలాగే రిఫరల్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అది ఎంటర్ చేయండి. తర్వాత ఐ అగ్రీ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత సైన్ అప్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. వన్స్ క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఓటీపీ అయితే వస్తుంది. వెరిఫై అయితే చేసేయండి. ఒక 6 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోమంటుంది. సింపుల్గా మీకు నచ్చిన పిన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెక్యూరిటీ కింద ఏవైనా ఒక 4-5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో అది 6 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారా లాగిన్ అవ్వడానికి మనకి ఎక్స్ట్రా సెక్యూరిటీగా ఉంటుంది, బ్యాకప్ కింద ఉండడానికి ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలన్నమాట. సో మీరు ఈ 6 క్వశ్చన్స్కి మీకు నచ్చిన ఆన్సర్స్ అయితే ఇచ్చుకొని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఒకసారి మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి 300 రూపీస్ వర్త్ బీటీసీ రావడానికి మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడే మనకి గెట్ వెరిఫైడ్ అని చెప్పి కనిపిస్తుంది, లేదా వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు గెట్ వెరిఫైడ్ అని చెప్పి కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన ప్రొఫైల్ని అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంటుంది. అలాగే అడ్రస్ ఇన్ఫో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ వెరిఫై చేసేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వోచర్ అయితే వస్తుంది. క్లెయిమ్ యువర్ వెల్కమ్ బోనస్ విత్ ఇన్ 7 days అని చెప్పి. అంటే నేను డేట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ యాక్టివేట్ చేశానో అంటే ఇనిషియేట్ చేశానో అప్పటి నుంచి విత్ ఇన్ 7 daysలోగా మనం ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకి 300 రూపీస్ వర్త్ బీటీసీ అనేది వస్తుందన్నమాట. అంటే నాకు ఒక డేట్ ఇచ్చారు చూడండి, ఎక్స్పైర్స్ అని చెప్పి 26th అక్టోబర్ లోపు నేను కేవైసీ కంప్లీట్ చేయలేకపోతే నాకు ఈ 300 రూపీస్ వర్త్ బీటీసీ రాదనమాట. సో ఇక్కడ ఏదైతే డేట్ ఇచ్చారో ఆ లోపే మనం కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు రిజిస్టర్ అయినంత వెంటనే కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. దీనికోసం ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ ప్రూఫ్ అనే దగ్గర మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని దాని స్క్రీన్ షాట్ తీసి కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఫిజికల్ బ్యాంక్ అయితే ఫిజికల్ బ్యాంక్ది ఫోటో డైరెక్ట్గా ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తున్నాను నేను ఈ విధంగా. అప్లోడ్ చేసిన తర్వాత మనకి పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. పాన్ కార్డ్ ఫోటో అది క్లియర్గా ఉండేలా అప్లోడ్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మాన్యువల్ ఈ కేవైసీ అని చెప్పి అడుగుతుంది.
మాన్యువల్ అంటే మనం మాన్యువల్గా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఫొటోస్ అవన్నీ. లేదు మా దగ్గర ఈకేవైసీతో చేయాలి అనుకుంటే మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఈ ఈకేవైసీ ద్వారా అయితే కంప్లీట్ చేయగలం. లేదు అనుకుంటే మాన్యువల్లో సెట్ చేసుకోండి. ఒకవేళ మాన్యువల్లో సెట్ చేస్తే మీకు ఏ విధంగా ఉంటుంది, ఈకేవైసీలో సెట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. సో ఒకసారి మనం మాన్యువల్లో సెట్ చేస్తే మనకు ఆధార్ నెంబర్, అలాగే నేమ్, అలాగే అడ్రస్, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సిటీ కూడా ఎంటర్ చేసుకుని జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ రెండు కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఓకే, ఒకవేళ మీరు ఈకేవైసీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో అలాగే జీమెయిల్ అయితే ఎంటర్ చేయమంటుంది, జీమెయిల్ కూడా ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసేయండి. సో ఏదైనా సరే మీకు ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది, మాన్యువల్ అయినా ఈకేవైసీ అయినా సరే. సో సింపుల్గా మనం ప్రాసెస్ కంప్లీట్ చేసేసిన వెంటనే మనకి ఇక్కడ చూడొచ్చు 307 మనకి 300 రూపీస్ వర్త్ బీటీసీ అనేది మన అకౌంట్లో అయితే యాడ్ అయిపోయింది. ఒకవేళ బీటీసీ వాల్యూ పెరిగితే దీని వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే తగ్గితే ఇది కూడా డౌన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎంత బీటీసీ వచ్చిందనేది మనం ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మనకి వెరిఫికేషన్ అవ్వడానికి కొన్ని 24 to 48 అవర్స్ ఎలా టైం అయితే పడుతుంది. యూజర్స్ ఎక్కువ అవడం వల్ల ఇంకా కాస్త లేట్ అవ్వచ్చు. మీరు వెయిట్ చేయగలిగితే మీకు కంపల్సరీ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ బీటీసీ అనేది అన్లాక్ అవుతుంది. వన్స్ అన్లాక్ అయిన తర్వాత మనం వీటిని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఎలా విత్డ్రా చేయాలనేది కూడా చెప్పేస్తాను. వన్స్ ఒకసారి మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ సర్చ్లో బీటీసీ అని చెప్పి సెర్చ్ చేయొచ్చు. మనకి ఇక్కడే పైన బీటీసీ బై ఐఎన్ఆర్ పేరు అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెల్ అని చెప్పి కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ ది అమౌంట్ బీటీసీ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ మ్యాక్సిమం అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేస్తే మీకు మీ దగ్గర ఎంత బీటీసీ ఉందో అదంతా ఇక్కడ ఎంటర్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ప్లేస్ సెల్ ఆర్డర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఐఎన్ఆర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ ఐఎన్ఆర్ రూపీలోకి అయితే వస్తుంది. ఇక్కడ విత్డ్రా అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసుకుని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మినిమం విత్డ్రా కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీరు సింపుల్గా మీకు ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ని డిపాజిట్ చేసుకుని మొత్తం కలిపి ఒకేసారి విత్డ్రా అయితే రిఫర్ చేయాలనుకుంటే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు హోమ్ పేజ్లోనే బ్యానర్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కాస్త కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిఫర్ యువర్ ఫ్యామిలీ యూనిక్ కాయిన్, ఓకే, యుఎన్ఓ కాయిన్ యూజింగ్ యువర్ రిఫరెన్స్ కోడ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం పర్ రిఫర్ 300 రూపీస్ అయితే వస్తుందని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం మనం 5 రిఫర్స్ మాత్రమే చేయగలం. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినైనా సరే 5 రిఫర్స్ మాత్రమే చేయండి. పర్ రిఫర్ 300 రూపీస్ చెప్పడం మనకి 1500 రూపీస్ అయితే మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనం ఎర్నింగ్ అయితే చేయలేము. ఓకే, ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ ఎర్నింగ్ చేసినట్లయితే 50% కమిషన్ అనేది వస్తుంది, అంతే తప్ప మీకు ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది రాదనమాట. ఓకే, ఈ ఆఫర్ గుర్తుపెట్టుకోండి, మనకి 10th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ 2021 వరకు మాత్రమే ఉంటుంది. ఎటువంటి కూపన్ కోడ్, రిడీమ్ కోడ్ అవంటివి అప్లై చేయని అవసరం లేదు. ఒకవేళ మీరు రిఫర్ చేసేలా ఉంటే మీ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్లోకి రండి. ఇక్కడ మనకి రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీ రిఫరల్ లింక్ అలాగే మీ రిఫరల్ కోడ్ అయితే తెలుసుకుని రిఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. ఈ యుఎన్ఓ కాయిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఏవైనా కాయిన్స్ని ట్రాక్ చేయొచ్చు, బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో లైక్ చేస్తారు అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోకి వద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.